అడవిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా గురి తప్పని బాణంలాలు పెరుగని వేగంలా రాయిలా ఓ షర్మిలా రాయిలా తెలంగాణలా రాయిలా ఓ షర్మిలా రాయిలా తెలంగాణలా జోహార్ వైఎస్ఆర్ జయ హో షర్మిలక్క అక్కగమా చెల్లెగమా ముందర నడువు ఎవడా పగలడో నిన్ను షర్మిలక్కాడుగు మా దిక్కుగని హక్కుగై దొంగల తరుము ఏడమారే తెలంగాణ బ్రతుకులు అని అడుగు ఆ కట్టు బొట్టు ఇప్పటికీ కనుల ముందు కదలాడుతుంది ఒట్టు ప్రతి గడపను అడుగు మీ తండ్రి పేరు తీయగానే రాలెను కన్నీటి బొట్టు కట్టు బొట్టు ఇప్పటికీ కనుల ముందు కదలాడుతుంది ఒట్టు ప్రతి గడపను అడుగు మీ తండ్రి పేరు తీయగానే రాలేను కన్నీటి బొట్టు మా అక్కగమా చెల్లెగమా ముందర నడువు ఎవడా పగలడో నిన్ను షర్మిలక్కాడుగు మా దిక్కుగని హక్కుగై దొంగల తరుము ఏడమారే తెలంగాణ బ్రతుకులు అని అడుగు ఓ రాజన్న బిడ్డ ఇప్పుడు రాష్ట్రమొచ్చెను రాబందులా గుండెలో వణుకు పుట్టెను ఊరూర ఉద్యమాలు తట్టి లేపెను రాజన్న కలల రాజ్యమీద అడిగెను స్వార్థ రాజకీయాలతో జరిగిన మోసం సాధించిన తెలంగాణ పెట్టెను శోకం పథకాలను పాతరేస్తే అంటును పాపం ప్రజానాయకుడి కూతురు వెలిగించెను దీపం ఆ కట్టు బొట్టు ఇప్పటికీ కనుల ముందు కదలాడుతుంది ఒట్టు ప్రతి గడపను అడుగు రాజన్న పేరు తీయగానే రాలెను కన్నీటి బొట్టు ఆ కట్టు బొట్టు ఇప్పటికీ కనుల ముందు కదలాడుతుంది ఒట్టు ప్రతి గడపను అడుగు రాజన్న పేరు తీయగానే రాలెను కన్నీటి బొట్టు మా అక్కగమా చెల్లెగమా ముందర నడువు ఎవడా పగలడో నిన్ను షర్మిలక్కాడుగు మా దిక్కుగని హక్కుగై దొంగల తరుము ఏడమారే తెలంగాణ బ్రతుకులు అని అడుగు గడపన తన జ్ఞాపకాలని వెతికెను రాష్ట్రం రాజన్న ఏడని ఎదురు చూపుల ఎదకోత తీర్చని పౌరల గుట్ట నుండి పయనమై మరి చేరిందో మనలా మన షర్మిలక్క నేడు రాజన్న రాజ్యానికి బాటలేసే చూడు అనగారిన పేదల ఆశయాలు తీర్చగా కదిలెనగో పాదయాత్ర కన్నీటి సాక్షిగా కట్టు పొట్టు ఇప్పటికీ కనుల ముందు కదలాడుతుంది ఒట్టు ప్రతి గడపను అడుగు మీ తండ్రి పేరు తీయగానే రాలెను కన్నీటి బొట్టు ఆ కట్టు పొట్టు ఇప్పటికీ కనుల ముందు కదలాడుతుంది ఒట్టు
ప్రతి గడపను అడుగు మీ తండ్రి పేరు తీయగానే రాలెను కన్నీటి బొట్టు. మా అక్కగా మా చెల్లెగా మా ముందర నడువు, ఎవడా పగలడో నిన్ను షర్మిలక్క అడుగు. మా దిక్కుగా నీ హక్కుగా ఈ దుంగల తరుము, ఏడమారే తెలంగాణ బ్రతుకులు అని అడుగు. అణువణువున వైఎస్ఆర్ నిండియున్న పాత్ర, కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర. జోహార్ వైఎస్ఆర్ జోహార్, జోహార్ వైఎస్ఆర్ జోహార్, జోహార్ వైఎస్ఆర్ జోహార్, జోహార్ వైఎస్ఆర్ జోహార్. అణువణువున వైఎస్ఆర్ నిండియున్న పాత్ర, కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర. అణువణువున వైఎస్ఆర్ నిండియున్న పాత్ర, కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర. ప్రతి గుండెకు అండగుంటనంటూ నడిచే యాత్ర. తెలంగాణలో మన షర్మిలక్క యాత్ర, తెలంగాణలో మన షర్మిలక్క యాత్ర పాదయాత్ర. జోహార్ వైఎస్ఆర్ జోహార్, జోహార్ వైఎస్ఆర్ జోహార్, జోహార్ వైఎస్ఆర్ జోహార్, జోహార్ వైఎస్ఆర్ జోహార్. ప్రతి అడ్డును అడ్డగించి అణగద్రొక్కు యాత్ర, ప్రజల పక్షమై ఇది గర్జించు పాత్ర. ప్రతి అడ్డును అడ్డగించి అణగద్రొక్కు యాత్ర, ప్రజల పక్షమై ఇది గర్జించు పాత్ర. ప్రతి అడ్డును అడ్డగించి అణగద్రొక్కు యాత్ర, ప్రజల పక్షమై ఇది గర్జించు పాత్ర. వైఎస్ఆర్ ఆశయాలే తన ఈ గుండె చప్పుడై, గాయాలన్నీ మరచి దూసుకెళ్ళు యాత్ర. చరిత్రనే తిరగరాసే రగులుతున్న పాత్ర, గాయాలన్నీ మరచి దూసుకెళ్ళు యాత్ర. చరిత్రనే తిరగరాసే రగులుతున్న పాత్ర పాదయాత్ర. జోహార్ వైఎస్ఆర్ జోహార్, జోహార్
వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్. తోడబుట్టిన హక్కుగా నేను పోరాటం చేయాలనుకున్నాను. ప్రాణం పోయేదాకా అవసరమైతే పోరాటం చేస్తాం. బంగారు తెలంగాణ మళ్ళీ సాధ్యం చేసుకుందాం. ఒంటరి పోరాటమే వెనుదిరుగని ధైర్యమై వైఎస్ఆర్ మాటలే మన షర్మిలక్క పాఠాలై. ఒంటరి పోరాటమే వెనుదిరుగని ధైర్యమై వైఎస్ఆర్ మాటలే షర్మిలక్క పాఠాలై. ఒంటరి పోరాటమే వెనుదిరుగని ధైర్యమై వైఎస్ఆర్ మాటలే మన షర్మిలక్క పాఠాలై. ప్రజల సంక్షేమమే బంగారు తెలంగాణయని ప్రజల కొరకు గొంతు విప్పి ప్రశ్నించే యాత్ర, తల వంచక ఎదురు నిలిచే రోషమున్న పాత్ర. ప్రజల కొరకు గొంతు విప్పి ప్రశ్నించే యాత్ర, తల వంచక ఎదురు నిలిచే రోషమున్న పాత్ర పాదయాత్ర. జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్. అన్యాయపు అక్రమాలు విరుచు ఉక్కుపాదమై వైఎస్ఆర్ పథకాలకు సానబెట్టు సాహసమై. అన్యాయపు అక్రమాలు విరుచు ఉక్కుపాదమై వైఎస్ఆర్ పథకాలకు సానబెట్టు సాహసమై. అన్యాయపు అక్రమాలు విరుచు ఉక్కుపాదమై వైఎస్ఆర్ పథకాలకు సానబెట్టు సాహసమై. ప్రజలలో ప్రజగా కలిసిపోయే పాత్ర, మూగ గొంతు పక్షమై మారు మ్రోగు యాత్ర, మనసున్న మనిషిగా కదులుతున్న పాత్ర. మూగ గొంతు పక్షమై మారు మ్రోగు యాత్ర, మనసున్న మనిషిగా కదులుతున్న పాత్ర పాదయాత్ర. జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్. అణువణువున వైఎస్ఆర్ నిండియున్న పాత్ర, కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర. అణువణువున వైఎస్ఆర్ నిండియున్న పాత్ర, కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర. ప్రతి గుండెకు అండగుంటనంటూ నడిచే యాత్ర. తెలంగాణలో మన షర్మిలక్క యాత్ర, తెలంగాణలో మన షర్మిలక్క యాత్ర, తెలంగాణలో మన షర్మిలక్క యాత్ర, తెలంగాణలో మన షర్మిలక్క యాత్ర పాదయాత్ర. జోహార్ వైఎస్ఆర్ జోహార్ 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 వైఎస్ఆర్ జోహార్ 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 వైఎస్ఆర్ జోహార్ 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 వైఎస్ఆర్ జోహార్. జోహార్. 60 ఏళ్ళ ఆశల మేడ కూలిపోయిందే, తెలంగాణ బతుకు ఇంకా తెరలైపోయిందే. సింత జయ్యకే ఎట్టా బతికేదే అక్క, ఎట్టా బతికేదే, కడుపు చించుకుంటే కాల మీదికొచ్చే ఎట్టా బతికేదే, మనమెట్టా బతికేదే. 7 ఏళ్ల పొద్దు
తల్లి అక్కడే ఉన్నది చూడే, అక్కడే ఉన్నది చూడే. అన్నీ చూసిందే అందుకే ముందడుగేసిందే, మన రాతలు గీతలు మార్చగా రాజన్న బిడ్డే వచ్చింది, శర్మిలమ్మే వచ్చింది తన మెట్టి. శబదం చేస్తుంది మన కోసం ఉంటానందే శర్మిలమ్మ శబదం చేస్తుంది. చదివితే కొలువులు రావాయే, పిల్లలు ఆగం అయిపోయే, మన పిల్లలు ఆగం అయిపోయే. రైతుల దియరి గోసాయే, దిక్కు దివాణం లేదాయే, దిక్కు దివాణం లేదాయే. రాజన్న సల్లని సూపులో ఎదిగిన పల్లె సీమలన్నీ రాజకీయ కొట్లాటలతోనే నలుగుతున్నాయే. కళ్ళ చూసి పల్లె పల్లెకు కదిలింది రాజన్న దీవెనతో, అమ్మ శర్మిలమ్మ అభయం ఇస్తుంది నేనున్నానంటూ. డబలు బెడ్రూము ఇస్తానంటే దొరగారు, ఉన్న గుడిసె కూడా బూడబీకి ఎదురు చూస్తూ ఉన్నాము, ఎదురు చూస్తూ ఉన్నాము. ఓ పులిచే పొద్దై వస్తుందే పొరు బిడ్డ ముందడుగేస్తుందే, మన కోసం ఉంటానందే శర్మిలమ్మ శబదం చేస్తుంది. రుణమాఫీ చేస్తానంటే నమ్మి అప్పు తెచ్చే రైతన్నా, నమ్మి అప్పు తెచ్చే రైతన్నా. అప్పుడొడ్డి మీద వడ్డీ అంటూ గడ్డి పెట్టినాడు పెద్దన్నా, గడ్డి పెట్టినాడు పెద్దన్నా. ఎన్నికలప్పుడు చెప్పిన ఎన్నో మాటలు ఎటుపాయే, రాష్ట్రం కోసం పోరే చేసిన వీరుడు ఏమాయే. సింత జయ్యకే సిన్నక్క శర్మిలమ్మే వస్తుంది, ఈ సినమాటకు కట్టుబడే రాజన్న రక్తమది. అమరుల ప్రాణ త్యాగాలు అన్నీ వృధా అయిపోయే, అన్నీ వృధా అయిపోయే. అప్పటికన్నా హీనంగా తెలంగాణ తెరలైపోయే, తెలంగాణ తెరలైపోయే. కులము మతమని విడదీసి పాలిస్తున్నారే, కూడుబెట్టే పని ఒక్కటి లేదు అన్ని స్వార్థాలే. ఆడపిల్ల బయటికెళ్ళాలంటే రక్షణ కరువాయే, పట్టపగలు నడి రోడ్డు పైనే హత్యలు శురువాయే. అన్నీ చూసిందే అందుకే ముందడుగేసిందే, మన రాతలు గీతలు మార్చగా రాజన్న బిడ్డే వచ్చింది, శర్మిలమ్మే వచ్చింది తన మెట్టి నిట్లో నా పుట్టెడు కష్టాలు చూసి, అమ్మల్లే కట్టి చెమ్మను చూచగా ఉంటానంటుంది, ఎండగుంటానంటుంది. ఓ పుట్టే పుట్టై వస్తుందే పొరు బిడ్డ ముందడుగేస్తుందే, మన కోసం ఉంటానందే శర్మిలమ్మ శబదం చేస్తుంది.
పని మహాగుణం తెలంగాణకు గొప్ప వరం భవిష్యత్తు తరాల బతుకుల కోసం షర్మిలక్కకు అండగా ఉందాం జెండా నగరై ఊరూరును కదిలి జెండా నగరై ఊరూరును కదిలి జనానికి ధైర్యం నింప వలస జీవుల బతుకులు చూప నిరుద్యోగులకు అండగా నిలువ యువతరాన్ని ముందుకు నడుప కార్మికుల కన్నీళ్లను తుడ్చా నిరుపేదల తన రాతను మార్చా నీతిగల్ల పరిపాలన కోసం ఖ్యాతిగల్ల మన జెండా పడదాం జెండా నగరై ఊరూరును కదిలి జెండా నగరై ఊరూరును కదిలి నీళ్లను మలుపా పాడి పంటలకు ప్రాణం పోయా మద్దతు ధర రైతన్నలకీయ వ్యవసాయాన్ని పండుగ చేయ కొత్త పరిశ్రమల కోసం చేతి వృత్తుల చేయుత కోసం సంక్షేమం స్వయం సమృద్ధి సమానత్వ తెలంగాణ కోసం జెండా నగరై ఊరూరును కదిలి జెండా నగరై ఊరూరును కదిలి పడ్డనా అన్నల్లారా అణచబడ్డనా అక్కల్లారా చెరచబడ్డనా చెల్లెల్లారా మోసపోయిన ఓ దళితుల్లారా కోయగోండులంబాడిల్లారా బీసీలు మైనార్టీల్లారా సామాజిక తెలంగాణ కోసం సమర శంఖమును పూరిద్దాం జెండా నగరై ఊరూరును కదిలి జెండా నగరై ఊరూరును కదిలి భాగం ఇద్దాం బీసీలను బలవంతుల చేద్దాం రైతన్నలను రాజును చేద్దాం పాలించే అధికారం ఇద్దాం బాబాసాహెబు బాటల పోదాం ఆశయాలతో ముందుకు పోదాం పీడిత ప్రజల విముక్తి కోసం రాజకీయ అధికారం ఇద్దాం జెండా నగరై ఊరూరును కదిలి జెండా నగరై ఊరూరును కదిలి మైదం తోలు దెబ్బల రాగం వైదం నంగార బేరై లడాయి చేద్దాం తుడు మోతల నాదం వైదం ఊరు వాడ తండా కూడం ఒక్క తాటిపై నడిపిద్దాము సకల కలలకు ప్రాణం పోసి పోరు సైలను విడిపిద్దాం జెండా నగరై ఊరూరును కదిలి జెండా నగరై ఊరూరును కదిలి రామగుండముల వెలుగుల మైదం చీకటైన తెలంగాణ బతుకులో వెలుగులు చూపే దారుల మైదం ఉత్తర తెలంగాణ ఉరుముల మైదం దక్షిణ తెలంగాణ దండును గడదాం కోట్లాది తెలంగాణ బిడ్డల హక్కుల కోసం పోరును చేద్దాం జెండా నగరై ఊరూరును కదిలి జెండా నగరై ఊరూరును కదిలి తొలి పొద్దుల మౌతం యుద్ధ భూమిని ఏకం చేద్దాం షర్మిలక్కతో అడుగులు వేద్దాం జనసైన్యం వై పరుగులు పెడదాం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని గడప గడపకు మోసుకపోదాం దొరల గడిల్లో బందీ అయిన తెలంగాణ తల్లిని విముక్తి చేద్దాం జెండా నగరై ఊరూరును కదిలి జెండా నగరై ఊరూరును కదిలి అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా
తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా గురి తప్పని బాణంలాలు పెరుగని వేగంలా రాయిలా ఓ షర్మిలా రాయిలా తెలంగాణలా రాయిలా ఓ షర్మిలా రాయిలా తెలంగాణలా రాజంటే సేవకుడని అర్థమయ్యేలా ప్రజలే ప్రభుత్వమని కలసిపోయిలా రాజంటే సేవకుడని అర్థమయ్యేలా ప్రజలే ప్రభుత్వమని కలసిపోయిలా స్వార్థాన్ని అనుగద్రొక్కి రాజ్యాన్ని తిరిగి కట్ట రాయిలా ఓ షర్మిలా రాయిలా మహారాణిలా రాయిలా ఓ షర్మిలా రాయిలా తెలంగాణలా ఎదురు దెబ్బలెన్నైనా ధైర్యమే కదా రాజన్న బిడ్డగా నీకున్నదే కదా మీకోసం నేను నిలబడతా మిమ్మల్ని కూడా నిలబెడతా ఎదురు దెబ్బలెన్నైనా ధైర్యమే కదా రాజన్న బిడ్డగా నీకున్నదే కదా ప్రజాబలమే ఆయుధమై ప్రజల కొరకు కానుకవై రాయిలా ఓ షర్మిలా రాయిలా రాజన్న బిడ్డలా రాయిలా ఓ షర్మిలా రాయిలా తెలంగాణలా నిరుత్సాహ మాటలన్నీ నిలువున ద్రొక్కే నిండైన గుండెతో ముందుకే అడుగే నిరుత్సాహ మాటలన్నీ నిలువున ద్రొక్కే నిండైన గుండెతో ముందుకే అడుగే గురి కలిగిన ఆశయంతో వెనుదిరుగని రోషంతో రాయిలా ఓ షర్మిలా 90% రాజశేఖర్ పెట్టిన ఇల్లు ఉన్నాయి మేడం ఇక్కడ అదే పింఛన్ అవి ఇల్లు ఉన్నాయి అప్పటి నుంచి వేరే ఇల్లు మా ఇల్లు మొత్తం లేదు ఇక అది ఘోరంగా ఉసుకే ఇక్కడ ఇందిరమ్మ కాలనే ఉంది ఇందిరామిల్లతోటి ఇందిరామిల్లు కట్టించడం ఇందిరమ్మ కాలనే ఉంది డబుల్ బెడ్రూమ్ అయితే ఒక్కని కొత్తలే ఇందిరామిల్లే ఉన్నాయి అప్పటికే మాకు అదే ఇల్లు నేను నా జీవితాన్ని మాకందరికి పదాలు
ఎవడా పగలడో నిన్ను షర్మిలక్క అడుగు మా దిక్కుగని హక్కుగా ఈ దొంగల తరుము ఏడమారె తెలంగాణ బ్రతుకులు అని అడుగు రాష్ట్రమొచ్చెను రాబందుల గుండెలో వణుకు పుట్టెను ఊరూర ఉద్యమాలు తట్టి లేపెను రాజన్న కలల రాజ్య మీద అడిగెను స్వార్థ రాజకీయాలతో జరిగిన మోసం సాధించిన తెలంగాణ పెట్టెను శోకం పథకాలను పాతరేస్తే అంటును పాపం ప్రజానాయకుడి కూతురు వెలిగించెను దీపం ఆ కట్టు బొట్టు ఇప్పటికీ కనుల ముందు కదలాడుతుంది ఒట్టు ప్రతి గడపను అడుగు రాజన్న పేరు తీయగానే రాలెను కన్నీటి బొట్టు ఆ కట్టు బొట్టు ఇప్పటికీ కోటమర్తి ప్రజలారా మీ అందరికి వందనాలు. ఈరోజు ప్రజాప్రస్థాన పాదయాత్రలో భాగంగా 4000 కిలోమీటర్లు 400 రోజులు తెలంగాణ సమాజం కోసం మండు టెండను సైతం లెక్క చేయకుండా కాలినడకన ఈ గడ్డ మీద పాదం మోపిన మనందరి ఆడబిడ్డ రాజన్న బిడ్డకు షర్మిలక్కకు గట్టిగా చప్పట్లతో స్వాగతం తెలియజేద్దాం. ఈ గడ్డ మీద తెలంగాణలో దొరల గడిల్లో బందీ అయిన తెలంగాణను విముక్తి చేయడం కోసం, దొరల దోపిడితో నలుగుతున్నటువంటి తెలంగాణను విముక్తి చేయడం కోసం మరి ఈ తెలంగాణ గడ్డ మీద ఎన్నో త్యాగాలకు పోరాటాలకు నిలయమైనటువంటి తుంగతుర్తి గడ్డ మీద అడుగుపెట్టినటువంటి నా అక్కకు మరొకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నా. ప్రియమైన ప్రజలారా, మీకు తెలియంది కాదు తుంగతుర్తిలో రాజకీయం ఎట్లా ఉంది, తుంగతుర్తి ప్రజల బాధలు ఎట్లా ఉన్నాయి, తుంగతుర్తి ప్రజల బతుకులు ఎట్లా ఉన్నాయి, తుంగతుర్తిలో ఇసుక మాఫీ ఎట్లా ఉంది, తుంగతుర్తిలో ఇసుక దందాలు దోపిడీ ఎలా ఉందనే విషయాలన్నీ కూడా మీకు తెలియని కావు. ఈ రాష్ట్రంలో ఈ తుంగతుర్తి ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా పరిష్కారం కోసమే అక్కగారు పాదయాత్రతో ఈ గడ్డ మీదకి వచ్చారు. మరి మీరందరూ గట్టిగా చప్పట్లతో మరొకసారి స్వాగతిస్తే, మీరందరూ ఆశీర్వదిస్తే రాజన్న బిడ్డ తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణ బిడ్డల కోసం ఈ గడ్డ మీద అడుగు పెట్టింది. మీకు తెలంగాణ తుంగతుర్తి రాజకీయాలు మీకు తెలియనిగావు. ఈ గడ్డ మీద పుట్టినటువంటి బిడ్డలం, ఈ గడ్డ విముక్తి కోసం ఆడి పాడినటువంటి వాళ్ళం. 20-22 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల కోసం గజ్జగట్టి ఆట ఆడి పాట పాడినటువంటి మేము ఈ తుంగతుర్తికి ఒక శాపం ఉంది. ఎక్కడి నుంచో పరాయికో కిరాయికో వచ్చేటువంటి వాళ్ళే తుంగతుర్తిని పాలిస్తున్నటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు ఉంది. మీ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డగా, మీరు కన్న కొడుకుగా, మీకోసం 22 సంవత్సరాలుగా ఆడి పాడినటువంటి బిడ్డగా మీరందరూ ఆశీర్వదిస్తే మనందరి ఆడబిడ్డ షర్మిలక్క నాయకత్వంలో తెలంగాణలో ఒక సామాజిక తెలంగాణ కోసం మనందరం కూడా పోరాడదామని చెప్పి తెలియజేస్తూ మరి అక్కగారిని తన అమూల్యమైనటువంటి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతూ గట్టిగా చప్పట్లతో ఒకసారి పిడికిలెత్తి అందరం షర్మిలక్క నాయకత్వం, పిడికిలెత్తి అందరు తల్లి షర్మిలక్క నాయకత్వం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ తెలంగాణ మన వీరులకు, తెలంగాణ మన వీరులకు షర్మిలక్క నాయకత్వం. థ్యాంక్ యూ. అక్కగారిని తన ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ, జోహార్ వైఎస్ఆర్. గ్రామం మొత్తము రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుందని చూడాలని, స్వాగతం పలకాలని మనసు నిండా అభిమానంతో వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి అమ్మకు, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది.
రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ 5 ఏళ్లలో ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి, ముఖ్యమంత్రి అంటే తన ప్రజల గురించి ఇలా ఆలోచన చేయాలి, ముఖ్యమంత్రి అంటే ఇలాంటి పథకాలను రూపొందించాలి అని ఒక మాదిరిగా చూపించాడు రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు లేరు, కానీ ఆయన పెట్టిన పథకాలు ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, ఉచిత విద్యుత్ అయితేనేమి, ఇలాంటివి ఎన్నో పథకాలు ఈ రోజుకు కూడా బతికే ఉన్నాయి అంటే దానికి కారణం ఆ పథకాలు ఎంత అద్భుతము అని. అన్న అక్క, ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి దాదాపు 8 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఈ 8 సంవత్సరాలలో కేసీఆర్ గారు మన రాష్ట్రానికి కానీ, మన ప్రజలకు కానీ, ఈ గ్రామానికి కానీ, మీ కుటుంబానికి కానీ ఏం చేశారు అన్నది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి ఆలోచన చేయండి. రుణమాఫీ అయిందా? ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? 3 ఎకరాల భూమి వచ్చిందా? మీ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా? మహిళలకు 0 వడ్డీకే రుణాలు వస్తున్నాయా? ఎవరికైనా న్యాయం జరుగుతుందా? ఏ ఒక్క వర్గానికి న్యాయం చేయటం లేదు కేసీఆర్ గారు. కేవలం ఆయన కోసం, ఆయన పదవి కోసం, ఆయన కుటుంబం కోసమే పరిపాలిస్తున్నాడు కేసీఆర్ గారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, కేసీఆర్ గారి చేత ఇప్పటికే 2 సార్లు తెలంగాణ ప్రజలు మోసపోయారు. ఇప్పటికి 2 సార్లు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేస్తే కేసీఆర్ గారు మీకోసం గాని, మీ కుటుంబం కోసం గాని, మీ గ్రామం కోసం గాని ఏం చేశారో ఆలోచన చేయండి. మళ్ళీ మళ్ళీ మోసపోకండి. కేసీఆర్ గారు ఎన్నికలు వచ్చిన ప్రతిసారి హామీలు ఇస్తాడు, ఎన్నికలు వచ్చిన ప్రతిసారి దొంగ మాటలు చెప్తాడు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అవి ఏవి గుర్తు పెట్టుకోడు. ఏరు దాటేదాకే ఏరు మల్లన్న, తర్వాత బోడమల్లన్న అన్నట్టు కేసీఆర్ గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరిని గుర్తు పెట్టుకోడు. ఎన్నికల కోసమే హామీలు వస్తాయి, ఎన్నికలు వచ్చినప్పుడే హామీలు వస్తాయి. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం, ఎన్నికలు వస్తే మళ్ళీ కేసీఆర్ గారు వస్తారు, మళ్ళీ హామీలు ఇస్తారు. మోసపోతారా? ఇప్పుడు దళిత బంధు అంటాడు, మళ్ళీ బీసీ బంధు అంటాడు, మళ్ళీ చందమామను తీసుకొస్తానంటాడు. మోసపోతారా? అమ్మా, ఇప్పటికే 2 సార్లు మోసపోయారు. మంచోడంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయాడట ఒకడు. మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడు కేసీఆర్ గారు. ఇప్పటికే 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు కేసీఆర్ గారు. అంటే ప్రతి కుటుంబం మీద 4 లక్షల అప్పు ఉంది. మరి 4 లక్షల అప్పు ఉంటే ఏ కుటుంబానికైనా కనీసం 1 లక్ష 2 లక్షలో మేలు కలిగిందా? మరి ఆ డబ్బంతా ఏమైనట్టు? అంతా కేసీఆర్ గారి కుటుంబము అవినీతి పాలైనట్టు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మోసపోకండి. కేసీఆర్ గారు గాడిదకు రంగు పూసి ఇదే ఆవు అని నమ్మించే ప్రయత్నం చేస్తాడు. మళ్ళీ మోసపోకండి. మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది ముఖ్య ఉద్దేశం కేసీఆర్ గారి అవినీతి అక్రమ పాలన ముగించడానికి. అమ్మా, రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ రావాలి అంటే మీ అందరూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఆశీర్వదించాలి. మళ్ళీ వ్యవసాయం పండగ చేయడమే మా లక్ష్యం. మళ్ళీ మహిళను ఆర్థికంగా నిలబెట్టడమే మా లక్ష్యం. మళ్ళీ పేదవాళ్లకు ఇల్లు కల్పించడం, ఆ ఇల్లు కూడా మహిళ పేరు మీదనే ఉండడం మా లక్ష్యం. ఉచిత విద్య, ఉచిత వైద్యం మా లక్ష్యం. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించడం మా లక్ష్యం. అమ్మా, ప్రతి వర్గానికి న్యాయం జరగాలి అంటే మళ్ళీ వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి రావాలి. అందుకనే మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం. మళ్ళీ మళ్ళీ మోసపోకండి. 7 ఏళ్లుగా కేసీఆర్ గారు అధ్వానంగా పరిపాలన చేస్తుంటే ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు ఏ రోజు ప్రశ్నించలేదు, ఏ రోజు ప్రజల పక్షాన పోరాటం చేయలేదు. మేము నిరుద్యోగుల కోసం పోరాటం మొదలుపెట్టినాకనే ఈ రోజు కేసీఆర్ గారు నోటిఫికేషన్లని మాట్లాడుతున్నాడు. ప్రజల గురించి ఆలోచన చేసే ఏకైక పార్టీ ఈ రోజు తెలంగాణలో ఏదైనా ఉంది అంటే అది ఒక్క వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాత్రమే. మీ అందరూ ఆశీర్వదించండి. మీ అందరూ రాజశేఖర రెడ్డి బిడ్డనైన నన్ను దీవించండి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అభ్యర్థి తుంగతుర్తి అభ్యర్థి సోమన్నను ఆశీర్వదించండి. మేము మీకు నమ్మకంగా సేవ చేస్తామని రాజశేఖర రెడ్డి గారి బిడ్డలుగా మీకు మాటిస్తున్నాం. జై శ్రీలక్క నాయకత్వం.
మీ ఊరి మహిళ మాకు ఆయనదే ఇల్లు. నా జీవితంలో నేను ఇల్లు కట్టకపోదును. రాజశేఖర రెడ్డి నాకు ఒక్క బిడ్డ, నా బిడ్డకు ఒక ఇల్లు, నాకు ఒక ఇల్లు కలిపి కట్టుకున్నా కానీ నా జీవితంలో నేను ఇల్లు కట్టకపోదును. ఇంటి పన్ను ఇప్పుడు నెలకు సంవత్సరానికి 1200 ఇంటి పన్ను కడుతున్నా నేను. ఇల్లు రాజశేఖర రెడ్డి గారు కడితే ఇంటి పన్ను కేసీఆర్ గారు వసూలు చేస్తున్నాడు. సంవత్సరానికి 1200 ఇంటి పన్ను కడుతున్నా నేను. నల్ల బిల్లు కూడా మిషన్ భగీరథ అన్నాడు, ఇంటికి ప్రతి ఇంటికి నల్ల అన్నాడు, ఫ్రీ అన్నాడు, ఉచితం అన్నాడు, మళ్ళీ నల్ల బిల్లు వస్తుంది. ఇప్పుడు మళ్ళీ కరెంటు ఛార్జీలు కూడా పెంచాడు. అమ్మ రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే, ఒక్క నిమిషం అక్క, రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 5 ఏళ్లలో ఒక్క రోజు కూడా ఒక్క రూపాయి కరెంటు ఛార్జీ పెరగలేదు, ఆర్టీసీ ఛార్జీ పెరగలేదు, మున్సిపల్ ట్యాక్సీలు పెరగలేదు. ఏ పన్ను పెంచకుండానే, ఏ ట్యాక్సీలు పెంచకుండానే రాజశేఖర రెడ్డి గారు అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపించిన రికార్డు ముఖ్యమంత్రి. మరి ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చేస్తున్నాడు? అందిందల్లా దోచుకుంటున్నాడు. ఇప్పుడు 4 లక్షల కోట్ల అప్పు సరిపోదని ఇంకొక 60,000 కోట్లు మళ్ళీ అప్పు చేస్తాడట. మళ్ళీ ఆర్టీసీ ఛార్జీలు పెంచుతున్నారు, మళ్ళీ కరెంటు ఛార్జీలు పెంచుతున్నారు, మళ్ళీ ఇంటి పన్ను పెంచుతున్నారు.